తెలంగాణలో మళ్లీ మనదే విజయమంటూ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 5 తప్ప సిట్టింగ్లు అందరికీ టికెట్ ఇచ్చామని, 2 రోజుల్లో అభ్యర్థుల అందరికీ బీఫామ్లు అందజేస్తామన్నారు. సామరస్యపూర్వకంగా సీట్లను సర్దుబాటు చేశామని, వేములవాడలో న్యాయపరమైన చిక్కుల కారణంగా అభ్యర్థిని మార్చాలని వచ్చిందని వివరించారు. విధిలేని పరిస్థితుల్లోనే అభ్యర్థులను మార్చామని తెలిపారు. టికెట్ దక్కని నేతలు తొందరపడవద్దని ఇప్పటికే చెప్పామని, మరోమారు కూడా చెప్తామని అన్నారు. అయితే అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులదేనని కేసీఆర్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించలేక రాజకీయ ప్రత్యర్థులు కుయుక్తులు పడుతున్నారని, సాంకేతిక దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అభ్యర్థులను అలర్ట్ చేశారు. ప్రస్తుతం 51 బీఫామ్లు రెడీ అయ్యాయని, మిగతావి రేపట్లోగా రెడీ అవుతాయని తెలిపారు. బీఫామ్లు నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించారు. అన్నీ మాకే తెలుసునని అనుకోవద్దని, ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. కోపతాపాలను పక్కన పెట్టి చిన్న కార్యకర్తలను కూడా కలుపుకోవాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరు తొందరపడొద్దని అభ్యర్థులతో అన్నారు. న్యాయపరమైన అంశాల వల్లే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. జాబితా విడతలంతరం తొలిసారిగా తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. కొన్ని చోట్ల అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని, వేములవాడలో వాస్తవానికి మార్చవలసిన అవసరం లేదు. న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడ అభ్యర్థిని మార్చాం. మార్పులు చేర్పులు అన్నీ సానుకూలంగా జరిగాయి. ఎన్నికల వేళ కోపతాపాలు ఉంటాయి, సహజమే. అభ్యర్థులకు ఓపిక, సమయము అవసరమని సూచించారు. తమ నాయకులపై గతంలో కొన్ని కేసులు పెట్టారని, మన వాళ్లు గెలిచినా సాంకేతికంగా ఇబ్బంది పడతారన్నారు. వనమ వంటి నాయకుల విషయంలో అలా జరిగిందని, సందేహాలు ఉంటే మన న్యాయ బృందాన్ని సంప్రదించాలని తెలిపారు. నామినేషన్ల విషయంలో అజాగ్రత్త వద్దని సీఎం కేసీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్ బీఫామ్ అందుకున్నారు. తన తాత నాయనమ్మ దివ్య ఆశీస్సులతో కేటీఆర్ ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 51 మందికి బీఫామ్లు ఇస్తామని, మిగతా వారికి రేపు ఎల్లుండి బీఫామ్లు అందజేస్తామని కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి సీటుకు సీఎం కేసీఆర్ తరపున ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఫామ్లు తీసుకున్నారు. ఇక బాల్కొండ సీటుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీఫామ్ అందుకున్నారు. వేముల తల్లి మరణంతో ఆయన మీటింగ్ కు అటెండ్ కాలేదు. ఒక్కో అభ్యర్థికి 2 బీఫామ్లు ఇస్తున్నామని, నామినేషన్ల టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు గులాబీబాస్. ఏమైనా సమస్యలు వస్తే బీఆర్ఎస్ లీగల్ టీంను సంప్రదించాలన్నారు. ఇక అభ్యర్థికి బీఫామ్తో పాటు ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కును అందజేశారు కేసీఆర్. తెలంగాణ భవితకు భరోసా బీఆర్ఎస్ మేనిఫెస్టో అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మేనిఫెస్టోతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. సంబంధ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన కేసీఆర్ భీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇచ్చిన మేనిఫెస్టో ఇదే అన్నారు. సౌభాగ్య లక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారిన మేనిఫెస్టో ఇదేనని, తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే మేనిఫెస్టో ఇదే అన్నారు. పింఛన్లు, రైతు బంధు పెంపుతో వారిలో కొన్నంత ధైర్యం నింపిన మేనిఫెస్టో అన్నారు. హైదరాబాద్లో మరో 1,00,000 మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మేనిఫెస్టో, అగ్రవర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యను అందించే ఇది అసైన్ ల్యాండ్పై ఆంక్షల ఎత్తివేతకు చర్యతో బలహీన వర్గాలను అందుకునే మేనిఫెస్టో అన్నారు. సిపిఎస్ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల ఆకాంక్షలు నెరవేర్చేదన్నారు. ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో మాత్రమే కాదని ప్రజల మేనిఫెస్టో అన్నారు. ముచ్చటగా 3వ గులాబీ జెండాను రెపరెపలాడించే మేనిఫెస్టో అన్నారు. రేపు జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న భారతీయ జనతా పార్టీ జనగర్జన సభ ఏర్పాట్లను హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ సంసిద్ధంగా ఉందన్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించారని, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మంది సమక్షంలో ప్రకటించామని తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు జిల్లా కమిటీలు, మండల కమిటీలు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు, దీనికి అనుబంధంగా ఉన్న మోర్చాలు, అన్ని కమిటీలు వేసుకుని గ్రామ
గ్రామాన ప్రచారం చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో ఇన్ఛార్జీలను నియమించుకుని పనిచేస్తున్నామని వెల్లడించారు. రేపు ఇంటికి ఒకరు తరలివచ్చి జనగర్జన సభను దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది సమక్షంలో అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు, అన్ని కమిటీలు వేసుకొని గ్రామాన నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జీలను వేసుకొని పని కొనసాగుతా ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం రథం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుబాలింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం సిద్ధమైంది. అధికార బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ మేనిఫెస్టోను గేమ్ చేంజర్గా అభివర్ణించడం ప్రతిపక్షాలను షాకిస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారే ఆలోచనలో బాలసాని ఉన్నట్లు తెలుస్తుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కు సీఎం కేసీఆర్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ స్థానిక సంస్థల సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు బాలసానికి ఇవ్వకుండా తాత మధుసూదన్ కు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా బాలసాని బీఆర్ఎస్ పై అలక వహించారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బాలసానితో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ లో ఉండాలని సూచించారు. అలాగే బాలసానిని మంత్రి కేటీఆర్ తో రవిచంద్ర మాట్లాడించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఇందులో ముందుగా ప్రకటించిన మేరకే సీఎం అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీఫామ్లు అందించారు. కొంతమందికి ఇవాళ ఇవ్వగా రేపు మరికొంతమందికి ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేశారు. దీంతో మల్కాజ్గిరి బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంతో మునిగి తేలారు. మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం కేసీఆర్ బీఫామ్ అందజేసిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి గారు బీఫామ్ తీసుకునే సందర్భంగా ఇక్కడ టపాకాయలు కాలుస్తూ జనాలందరూ ఎంతో సంతోషిస్తూ స్వీట్లు తింటూ, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్కాజ్గిరి నాయకులందరి ఉద్దేశం కూడా అత్యధిక మేరతో గెలిపించి ఈ మల్కాజ్గిరిలో ఇంతవరకు కనీవిని మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చేస్తున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం. 119 సీట్లు మల్కాజ్గిరి సీటు రికగ్నేషన్ ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా వదిలేసిపోయిండు. అది ఆయన బాధ్యత మాకు సంబంధించదు. ఇప్పుడు దానికి ప్రతిఫలంగా మాకు కాబోయే ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చి మేము ఈ యొక్క కేసీఆర్ కానుకగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మోసం చేశారని కన్నీళ్లు కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉప్పల్లో ఓడించడానికి మాత్రమే ఇతరులకు టికెట్ కేటాయించారని మండిపడ్డారు. ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేసిన వారికి టికెట్ ఇవ్వకుండా పార్టీకి ఎదురు తిరిగే వ్యక్తికి టికెట్ కేటాయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినందుకు ఎంతో కష్టపడ్డానని, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవించానన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఓ నియంతలా వ్యవహరిస్తారని, చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని విమర్శించారు. సర్వే చేయకుండా ఇతరులకు టికెట్ కేటాయించారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా సర్వే చేసి టికెట్ కేటాయించాలని ఆయన కోరారు. 48 గంటల్లో రేవంత్ రెడ్డి అభ్యర్థి విషయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని రాగిడి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డీసీసీ చైర్మన్ మేడ్చల్ మల్కాజ్గిరి అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ఇందుకు భయపడి కాదు, నాకు టీటీ కాదు, ప్రజలు
ప్రజలు అడుగు, నువ్వు ఎవరికి మోసం చేస్తావు? ఉప్పల్లో ఎవరికి మోసం చేస్తున్నావు? ఉప్పల్లో నువ్వు టికెట్ ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు నీ టికెట్? నువ్వు ఎప్పుడు వచ్చావు పార్టీలో? నీ పెద్దరికం ఎందుకురా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చావు, నువ్వు జగన్ కాలేదు, నువ్వు అందరూ చెప్తావా? సీనియర్ రెడ్డి కోపమా? కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడంటే నీ కోపమా? యాక్టివ్ నీ కోపమా నీకు? రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు? నువ్వు 1000 సంవత్సరాలు బతుకుతావా? ఎల్బీ నగర్ నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ వర్గాల ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి తెలిపారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ బగాయత్లో 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రం వచ్చాకే వారికి సీఎం కేసీఆర్ 5 ఎకరాల స్థలం కేటాయించడమే కాకుండా భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణుల న్యాయబద్ధమైన కోరికలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన కులాల వారికి అభ్యున్నతి కోసం రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలను తీసుకొస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన్ను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విశ్వ బ్రాహ్మణుల ఆశీర్వాదం కొరకు తన ఎమ్మెల్యే నామినేషన్ ఖర్చుల నిమిత్తం కొరకు ప్రతి ఒక్క విశ్వ బ్రాహ్మణుల నుండి ₹1 చొప్పున తీసుకున్నారు. కూడా ఎంతో ఆప్యాయంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 700 మంది విశ్వకర్మలు ఈరోజు ఇక్కడ సమావేశమై వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడుతున్న పాటలన్నీ కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. వాళ్ళందరూ కూడా మొదట గత 20 సంవత్సరాలుగా నా ఎంబడి నడుస్తున్న వాళ్ళే. ఎన్నో సందర్భాల్లో నా దారి కష్టమైనా సరే, టఫ్ అయినా సరే నా దారి వదలలేదు, నన్ను వదలలేదు. కాబట్టి వాళ్ళు అడిగిన కోరికల మేరకు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి వాళ్ళ కోరిక తీర్చాను కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కానియ్యా, వాళ్ళ మాట నిలబెడతాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మేనిఫెస్టో ప్రకటించే టైంకి నేను ఇక్కడున్నా, అక్కడ ఉండాల్సింది ఇక్కడున్న ఈ మీటింగ్ ఉందని చెప్పేసి కొంతమంది ఒక మిత్రుడు నాకంతా రాసిస్తే ఆ మేనిఫెస్టోలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది పేదల మేనిఫెస్టో, పేద ప్రజలకు ఈ సర్కారు ఎప్పుడు కూడా అండగా ఉండే మేనిఫెస్టో ఇది. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థిని ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని ప్రవళిక గ్రామంలో గిరిజన శక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్ ధర్నా నిర్వహించారు. దీనిపై పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఓయూ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ అన్నారు. స్థానిక సీఐ ఎస్ఐలపై తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కమిషనర్ కి రాష్ట్ర డీజీపీకి కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఫ్రెండ్లీ పోలీస్ విధానం అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సామాన్యులకు రక్షణగా ఉండవలసిన పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. త్వరలోనే మానవ హక్కుల కమిషన్ కు ఎస్సీ ఎస్టీ కమిషన్ లో కూడా పోలీసులపై ఫిర్యాదు చేస్తామని శరత్ నాయక్ తెలిపారు. ఏదైతే మొన్న రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్లో వరంగల్ చెందినటువంటి ప్రవళిక అనే అమ్మాయి నిరుద్యోగిని ఆత్మహత్య చేసుకున్నదో దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి వారి యొక్క స్వగ్రామంలో గిరిజన శక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ కేయూజేఎస్సీ నాయకులు గుమ్మనూరు రాజు నాయక్ గారు, వారి యొక్క బృందం కేయూజేఎస్సీ నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని. ఇలా అక్కడ ఉన్నటువంటి పోలీసులు, సిఐ కానీ ఎస్ఐ కానీ ఇలా అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థి నాయకులపైన విచక్షణారహితంగా దాడులు చేయడం జరిగింది. దీన్ని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున ఓయూజేఎస్సీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీసులు ఉన్నది ప్రజల్ని రక్షించడానికి, కానీ ఇలా పాలకులు రక్షిస్తూ ఉన్నారు తప్ప ఇలా సామాన్యులు రక్షించేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ లేదు. ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి 9.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తా ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారో, మరి నిన్న జరిగినటువంటి సంఘటన మరి ఫ్రెండ్లీ పోలీస్కి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని రాష్ట్ర నాయకులు క్యామా మల్లేష్ అన్నారు. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన అడాల వరలక్ష్మి గణేష్లు ఏవిజీ ఫౌండేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్యామ మల్లేష్, నోముల కృష్ణగౌడ్, ఏవీజీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్లతో కలిసి ఫౌండేషన్ను ప్రారంభించి ఫౌండేషన్ కార్యక్రమాల బ్రోచర్ విడుదల చేశారు.
గ్రామాలను అభివృద్ధి చేయడంలో స్వచ్ఛంద సంస్థల సేవలు ఎంతో అవసరమని అన్నారు. గ్రామంలో ఆడపిల్లలు పుడితే ఆర్థిక సహాయం చేస్తామని ఏవీజీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్ ప్రకటించడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ స్థాపించడం కోసం ఆడాల వరలక్ష్మి గణేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. గ్రామంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని, భగవంతుడు వారి కుటుంబానికి అన్ని విధాలుగా కలిగేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శివలీల రమేష్, మాజీ సర్పంచ్ షాషా భాషా, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఉప్పల్లో తనకు టికెట్ ఇస్తే గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు. జెహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 2 సీట్లయితే తన భార్య కార్పొరేటర్గా గెలిచిందని గుర్తు చేశారు. తమ ఫ్యామిలీ ఉప్పల్ నియోజకవర్గంలో పేరున్న ఫ్యామిలీ అని గత 9 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేశామన్నారు. తాను రేవంత్ రెడ్డి సన్నిహితుడినని, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీతోనే ఉన్నానని తెలిపారు. 2014లో టికెట్ అన్నారు, ఆ తర్వాత 2018లో అన్నారు. ఇప్పుడు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కనీసం సెకండ్ ఆప్షన్గా కూడా తన పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని వాపోయారు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడని ఆరోపించారు. ఒక డివిజన్కి కూడా తేల్వని వ్యక్తికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ బాధితులంతా తనతో రావాలని పిలుపునిచ్చారు. కొడంగల్లో రేవంత్ ఓటమికి తన వంతు ప్రయత్నం చేశానని వెల్లడించారు. తన ప్రజల మంచి కోసం ఏ పార్టీ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరతానని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రిపోర్ట్ ని డస్ట్బిన్ లేసి రేవంత్ రెడ్డి ఇవాళ మమ్మల్ని, అంటే మా జీవితాలు, ఇవాళ నేను చెప్పేది ఒకటే, మీ మీడియా మాధ్యమం ద్వారా నాలాంటి యువకులు ఎంతో మంది రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, రేపు కాంగ్రెస్ పార్టీని ఏడుకో తీసుకుపోతాడని ఆశపడి అహర్నిశలు ఎన్నో కొట్లాడినాము, ఎన్నోసార్లు జైలు పోయినాము, ఎన్నోసార్లు మీ అందరు తెలుసు ఎన్ని కేసులు అయినాయి అనేది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం చేసినా సోమశేఖర్ రెడ్డి బండి ఫస్ట్ ఉంటుందా లేదా అనేది మీరే మీడియా మిత్రులు, మా అన్నలందరూ మీరే చెప్పాలి. సో ఇంత కష్టపడ్డ సోమశేఖర్ రెడ్డికి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నమ్మక ద్రోహం చేసిందంటే రేపు రానున్న రోజులలో ఏ యువతకు కూడా రేవంత్ రెడ్డి ఎట్లాంటి లాభం కూడా చేకూర్చే ప్రసక్తే లేదు. ఇవాళ మనం పొద్దున్న లేస్తే కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పుకుంటాం, కానీ కేసీఆర్ చేసిందేమో దేవుడేరు. కానీ రేవంత్ రెడ్డి గిట్ట రేపు అధికారం కట్టబెడితే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మాత్రం అమ్మేస్తాడు. మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించగలమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్ నగర్లోని కేఎల్ఎన్ పార్కులో యోగా సాధన కేంద్రం 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరిగిందని చెప్పారు. యోగా చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. యోగా మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందని పేర్కొన్నారు. యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలను నివారించడం జరుగుతుందన్నారు. యోగా కేంద్రం నిర్వాహకులకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. యోగా సాధన కోసం వచ్చే వారికి కావలసిన షెడ్డు నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించడం పట్ల నిర్వాహకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ అనేక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 2014కు ముందు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు లేక ఇతర సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2014 తర్వాత ఇప్పటి వరకు సుమారు 1400 కోట్ల రూపాయలకు పైగా విలువైన అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల సమస్యలు చాలా వరకు శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందని వివరించారు. నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు, బస్తీల రోడ్లను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సనత్ నగర్ లో మంచినీటి రిజర్వాయర్ ను నిర్మించి త్రాగునీటి సమస్యను పరిష్కరించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాలరెడ్డి, యోగా గురుకృష్ణ, నరేంద్ర బంధు, కిరణ్, నిరంజన్, రవికుమార్, కుసుమ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క కేఎల్ఎన్ పార్కులో ఆ రోజు మరి గురువు గారు మిమ్మల్ని అందరూ తీసుకొని వచ్చినప్పుడు మేమందరం వానక ఎండనక ఇక్కడ యోగా చేస్తున్నాం, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్ ఉంటే బాగుంటుందని మరి మీ పట్టుదలతోనే ఇది సాధించుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానివల్ల ఈ రోజు దినదినాభివృద్ధి జరిగి మరి సంఖ్య కూడా పెరిగిపోవడమే కాకుండా 19 సంవత్సరాల నుంచి నిరంతరంగా మరి యోగాలో మీరు భాగస్వామ్యం అవుతుంది. బట్ తద్వారా ఏంటంటే మన యొక్క ఆరోగ్యంతో పాటు
సమాజానికి సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఎన్నిగా ఉంటే ఏదైనా చేయవచ్చు. ఈ రోజు మనం ఆరోగ్యపరంగా ఉంటే ఏదైనా చేయడానికి, అంటే ఇతరులకు సహాయపడడానికి కానీ, ఈ రోజు మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా పార్కు కూడా సరే 2014 ముందు పార్క్ ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, రేపు జరగబోయే డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇంకొక 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే పనులన్నీ స్టార్ట్ అయినాయి. ఇంకా జరగవలసినటువంటి చాలా ఉన్నాయి. దాంతోపాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఏదైతే ఉందో ఆడ కూడా అద్భుతమైనటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసినాం. పోటీ పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఉద్యోగార్థులు ఇప్పుడు నగరాన్ని వీడుతున్నారు. పరీక్షలు వాయిదా పడడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో 2-3 నెలల పాటు ఎలాంటి పోటీ పరీక్షలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని నెలల పాటు ఊరికనే ఇక్కడ ఉండి కన్నవాళ్లకు భారం కాకూడదన్న ఉద్దేశంతో హాస్టళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో ఇన్నాళ్లు కలకలలాడిన స్టడీ సెంటర్లు, హాస్టళ్లు బోసిపోతున్నాయి. కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన నిరుద్యోగుల నెలకు దాదాపు 12,000 రూపాయల ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మళ్లీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఇక్కడ ఉండటం వల్ల ఆర్థిక భారం తప్ప మరేమీ ఉండదని చెప్తూ మూటే ముళ్ళ సర్దుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నగరాన్ని వీడారు. ఇలా వెళ్తున్న వారిలో చాలా మంది తమకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదని, ఇక్కడికొచ్చి ఉద్యోగానికి ప్రిపేర్ కావటం కంటే ఊళ్ళో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడం మేలని చెప్తున్నారు.